అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 51వ భాగం. రచయిత వనజ గారు. జానకి కౌసల్య వెనకే వెళ్ళి, అత్తయ్య మీరు కంగారు పడుతున్నట్టు ఏం జరగలేదు, అంతా బాగానే ఉందని చెప్పింది జానకి. నిజమా జానకి? చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటూ కోడలికి జ్యూస్ ఇచ్చింది కౌసల్య. ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా అత్తయ్య? ఏంటమ్మా? కొంపదీసి డబుల్ ప్రమోషన్ ఇస్తున్నావా మాకు? అత్తయ్య అదే కవలల్ని చెప్తావా అంటున్నా. ఎందుకు అందరూ ట్విన్సా అని అడుగుతున్నారు? నిజంగానే ట్విన్స్నా లేక యాక్సిడెంటల్గా ఇలా జరుగుతుందా అని అనుకుంటూ, ఊహు అలాంటిదేం కాదత్తయ్య. ఈరోజు బేబీ మూమెంట్స్ తెలిసింది. ఇన్ని రోజులు అది లేక కొంచెం భయపడేదాన్ని. ఇప్పుడు ఆ బాధ కూడా లేదు. అంతే జానికి కొంతమందికి 5వ నెల నుండే మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి, కొంతమందికి 6 మంత్స్ నుంచి. అలా నీకు ఇంకో విషయం తెలుసా? అభి కడుపులో ఉన్నప్పుడు కూడా నాకు ఇలాగే 7వ నెల అయిపోయేప్పుడే కదిలేవాడు. అభి కూడా వాళ్ళ డాడ్ ముట్టుకున్నప్పుడు మాత్రమే అని తన అనుభవాలన్నీ కూడా కౌసల్య చెప్పుకుపోతుంటే వింటూ ఉంది జానకి. అభి కశ్యప్ ఆఫీస్కి వెళ్ళి 2-3 గంటలు వర్క్ చూసుకొని రాత్రికి మళ్ళీ ఇంట్లోనే వాలిపోతారు. డిన్నర్ టైంకి కూడా నవ్వులతో అయిపోగా జాహ్నవి, అజిత్, గాయి, సుబ్బులను ఎవరూ పట్టించుకోలేదు. కౌసల్య తప్ప. భార్య లక్షణాలు పక్కన పెడితే ఆడపిల్ల లక్షణాలు కూడా లేని జాహ్నవి కౌసల్య చెప్తుంటే తెగ చేసేస్తోంది. అజిత్కి సేవలు. సతీ సావిత్రిలాగా అందరూ డిన్నర్ ముగించుకొని ఎవరి రూమ్ వాళ్ళు చేరగా రూమ్లో బెడ్ మీద జానకి పడుకొని ఉంటే ఆమె కాళ్ళు సుతారంగా నొక్కుతున్నాడు అభి. రామ్, అవసరమా ఇప్పుడు? నాకేం బరువుగా లేవని చెప్పాయా నీ కాళ్ళు? అవి ఎలా చెప్తాయి? మరి ఎలా తెలుసు నీకు? గమ్మున పడుకో. పడుకుని ఏం చేయాలి? బేబీకి నేమ్స్ థింక్ చేయి. అమ్మాయో అబ్బాయో తెలియకుండా ఎలా? అదొక నేమ్ ఇదొక నేమ్ సెలెక్ట్ చేయి. ఎవరు పుడితే వాళ్ళకి ఆ పేరు పెట్టుకుందాం. ఓహో అని ఐన్స్టీన్ లెవెల్లో తింకుతూ ఉంది జానకి. ఇలా చేయడం నాకు చాలా నచ్చింది జానకి. ఎన్నిసార్లు నీ కాళ్ళు పట్టుకున్నా నువ్వు కార్చిన కన్నీరికి నాకు తక్కువ శిక్షే అనుకుంటూ అలాగే నొక్కుతున్నాడు. రామ్, ఏంటి నా బంప్ ఓకే కదా? ఏమైంది ఇప్పుడు? అందరూ ట్విన్స్నా అని అడుగుతున్నారు. అడ్డమైన చెత్త ఆలోచనలు చేయకుండా పడుకో అని ఆయిల్తో కాళ్ళు మసాజ్ చేస్తుండే అలాగే నిద్రపోయిన జానకి. సారీ జాను, ముందు నేను ఈ విషయం నీ దగ్గర దాచడానికి ఒక రీజన్ ఉంటే ఇప్పుడు మాత్రం నిన్ను సర్ప్రైజ్ చేయడం కోసమే దాస్తున్నా. డెలివరీ అయ్యాక మన ఇద్దరి బేబీస్ని చూసి నీ ఫీలింగ్ ఈ కళ్ళతో చూడాలనుకుంటూ జానకి కడుపుని చెయ్యేసి, బేబీస్ మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దామా అనేసరికి ఎస్ డాడ్ అన్నట్టు సింబాలిక్గా కిక్ ఇచ్చారా బుడ్డోళ్ళు. జానకి నిద్రపోయిందనుకుని తన పిల్లలతో మాట్లాడుతున్నాడు అభి. హ్యాపీగా పిల్లలతో ముచ్చట్లు చెప్పుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయి ఎప్పటికో నిద్రాదేవిని ఆహ్వానించాడు అభి. రోజులు ఎవరి కోసం ఆగవు కాబట్టి అలా గడిచిపోతూనే ఉన్నాయి. అనగనగా ఒకరోజు కశ్యప్, అభి ఆఫీస్ మీటింగ్ కోసమని ఒక 5 స్టార్ హోటల్కి వెళ్లాల్సి వచ్చింది. అది తమ కంపెనీకి వచ్చే వన్ ఆఫ్ ది బిగ్ డీల్ ఫ్రమ్ అమెరికా కాబట్టి అభిని అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా అభికి హెల్ప్ఫుల్గా కశ్యప్ కూడా వెళ్ళాలని అనుకున్నాడు. ఆ 5 స్టార్ హోటల్లో క్లయింట్స్ ముందు కూర్చొని మీటింగ్లో తన ప్రతిభను చాటుకుంటున్న వేళ అభిని 2 కళ్ళు గమనిస్తూనే ఉన్నాయి మాస్క్ చాటు నుండి. కానీ అభి వాటిని చూసి కూడా చూడనట్టే బిహేవ్ చేస్తూ తనదైన స్టైల్లో ప్రజెంటేషన్ ముగించుకుంటాడు. తీరిగ్గా 2 గంటలు ఆ క్లయింట్స్ అందరూ కూడా చర్చలు జరుపుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓకే చేసి ఎస్డిఏ కంపెనీకి ఫైనల్ చేసి కంపెనీ అకౌంట్ నుండి కొన్ని కోట్లు చదివించేసుకుని లంచ్కి వెళ్ళడానికి అందరూ కూడా రెడీ అయిపోయారు. అభి పెదవుల మీద ఒక చిన్న గర్వపు నవ్వు విరిసింది. కశ్యప్ కూడా అభికి షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకొని కంగ్రాట్స్ చెప్పాడు. అమెరికన్ క్లయింట్స్కి మంచి ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేయించాడు అభి. కానీ అభి మాత్రం ఒక్క స్పూన్ కూడా తినలేదు. కారణం, ఇంటి దగ్గర జానకితో తినాలని కశ్యప్ మాత్రం క్లయింట్స్కి కంపెనీ ఇస్తూ వాళ్ళు తిన్నాక మరోసారి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వారి దేశాలకు వాళ్ళని పంపించేశాడు. హోటల్లోనే సూట్ రూమ్లో కౌచ్లో సెటిల్ అయ్యి సిగరెట్ మీద సిగరెట్ కాల్ చేస్తున్నాడు మన అభిబాబు. హ్యాపీ ఫేస్తో రూమ్లోకి వచ్చేసరికి జరుగుతున్నది చూస్తూ అభి అని గట్టిగా అరిచాడు కశ్యప్. ఒక కేర్లెస్ లుక్కి అభి నుండే సమాధానంగా వచ్చింది, ఈ సిగరెట్ తాగడం ఆపవా? కష్టాల్లో ఉన్నప్పుడు సిగరెట్లు, బాధలు వచ్చినప్పుడు సిగరెట్లు, ఆఖరికి సంతోషంగా ఉన్నప్పుడు కూడా సిగరెట్లేనా? పూర్తిగా చెడిపోయాడు స్టేట్స్కి వెళ్ళి అని కశ్యప్ అభి నోట్లో ఉన్న సిగార్ని లాగేస్తూ ఉంటే అతని కోపానికి ఈసారి అభి పెదవులపై చిన్న నవ్వు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఏంటి సార్ తమరు భోజనం చేయలేదు అని కశ్యప్ అడిగేసరికి ఇంటి దగ్గర నీ చెల్లి వెయిట్ చేస్తూ ఉంటుంది అని అన్నాడు అభి. నీ చెల్లితో పాటు నా బేబీస్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారా బామ్మర్ది అని అంటాడు. సో ఇంటికెళ్ళి తింటాను అని అభి చెప్తూ ఉంటే ఇదెప్పటి నుంచి సార్ అని అడుగుతాడు కాస్త వెటకారంగా కశ్యప్. ఎప్పటి నుంచో ఏంట్రా? ఎప్పటి నుంచో ఉంది ఇది. హౌలే, నా జాను వచ్చినప్పటి నుంచి ఇదే చేస్తున్నా నేను. నువ్వే సరిగ్గా చూసి చావట్లేదు
అని అనుకుంటూ తన ఫోన్ ఓపెన్ చేశాడు అభి. అందులో తనకు కావాల్సిన మెసేజ్ రావడంతో దాన్ని చూస్తూ ఉన్నాడు. మీ అన్యోన్య దాంపత్యం చూసి నా కళ్ళు కుడుతున్నాయి అని అనుకుంటూ, బావా నాకు 3 డౌట్లున్నాయి. నాకే కాదు చదివే వాళ్ళందరికి కూడా ఉన్నాయి. నువ్వు ఈ మూడింటిని సాల్వ్ చేసావంటే నా కడుపు బరం తగ్గిపోతుందని పొట్ట మీద చేత్తో రుద్దుకుంటున్నాడు కశ్యప్. అడిగి చావు, ఇంకా లేట్ ఎందుకని అభి అనగానే, నెంబర్ 1 అజిత్కి జానకికి ఎటువంటి సంబంధం లేదని నీ నోటితో నువ్వే ఎప్పుడు ఒప్పుకుంటావు జానకి ముందు అనేది మై ఫస్ట్ క్వశ్చన్. నెంబర్ 2, నువ్వు ఇలా జానకిని నెంబర్ 1 రీజన్తో కాకుండా మీ అత్త భయపెట్టడం వల్ల వదిలేశాను అని జానకికి ఎలా తెలియజేస్తావు? అండ్ ఫైనల్గా నెంబర్ 3, పుట్టేది కవలలు అని ఎవరికి ఎందుకు చెప్పడం లేదు? ఇవి 3 ప్రశ్నలు చెప్పేస్తే అనుకో, నాతో పాటు రీడర్స్ అందరికీ కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుంది కదా, చెప్పేసే బావా అని అంటూ కశ్యప్ అభి గడ్డం పట్టుకొని బ్రతిమాడుతూ ఉన్నాడు. తన ఫోన్ని పక్కన పెట్టి చేతులు విరుచుకుంటూ, ఇప్పుడు నీకు ఆన్సర్స్ చెయ్యాలా అని అంటావు అంతేనా అంటూ చెప్పడానికి నోరు తెరిచాడు అభి. హలో చెప్పండి, మొన్న నీ మీద ఏమైనా డౌట్ వచ్చిందా? కాల్ చేసిన వాళ్ళు అడిగారు అజిత్ని. నో, మ్యాక్సిమం రాలేదని అనుకుంటున్నా. ఇంట్లో కూడా అభి ఏం రెస్పాండ్ అవ్వలేదు, నన్నేమీ అడగలేదు. ఓకే, మీరు అలా బయట కలవద్దు, నన్ను ఏమన్నా ఫోన్లో చెప్పండి. 9 నెలలుగా ఏ రోజైనా మీట్ అయ్యానా? ఇంపార్టెంట్ ఉంటే తప్ప మీట్ అవ్వనని నీకు కూడా తెలుసు కదా. అయినా నువ్వే ముఖ్యమైన విషయం చెప్తా అని చెప్పి ఆ అభి చూశాడని భయపడి ప్యాంట్ తడుపుకొని వెనక్కి వెళ్ళిపోయావు. అభి ఆవలించకుండానే పేగులు లెక్కెట్టే రకం. ఇక నేను మిమ్మల్ని మీట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అభికి దొరికిపోయేవాడిని. సరేలే, నువ్వు నీ పిరికి చేష్టలు. ఇంతకీ ఆ ముఖ్యమైన విషయం ఏంటి అని అటువైపు వాళ్ళు అడగడంతో చుట్టూ చూస్తూ ఎన్నిసార్లు చెప్పాలి, ఇది డైరెక్ట్గా చెప్పే మ్యాటర్, ఫోన్లో చెప్పేది కాదు అని. ప్లేస్ అండ్ టైం ఫిక్స్ చేసి నాకు కాల్ చేయండి అని చెప్పి కాల్ని కట్ చేస్తాడు అజిత్. అసహనంగా తన చేతిని వాల్కి పంచి ఇస్తే రక్తం ధారలుగా కారిపోతూ ఉంటుంది అజిత్ చేతి నుంచి. ఫోన్ పక్కన పడేసి చేతుల్ని విరుచుకుంటూ, ఇప్పుడు నీకు ఆన్సర్స్ చెప్పాలంటావు అంతేనా అని అంటూ చెప్పడానికన్నట్టుగా నోరు తెరిచాడు అభి. ఇప్పుడేంటి, నీ ప్రశ్నలకు జవాబులు నేను చెప్పాల్సింది అంతే కదా, ఆ పని ఒక్కటి చేసి పుణ్యం కట్టుకో బావా అని అంటూ కూతురు పుట్టుకున్న అడాప్ట్ చేసుకుని మరీ నీ కోడల్ని చేస్తా అని కశ్యప్ అనేసరికి తీరిగ్గా ఒక దమ్ము లాగాడు అభి. నేను ఇలా ఇంత క్యూరియాసిటీగా క్వశ్చన్స్ అడిగితే నువ్వంత కూల్గా సిగరెట్ తాగితే నాకు రక్తం ఉడికిపోతుందిరా, చెప్పరా త్వరగా ఆన్సర్స్ అని కశ్యప్ షుగర్ ఆగకపోవడంతో అభిని తొందర చేశాడు. అరే ఉండరా, మనసారా ఒక పఫ్ ఎంజాయ్ చేయని, తీరిగ్గా చెప్తా నీ క్వశ్చన్స్కి అన్నిటికీ సమాధానాలు అంటూ గుండెలు నిండుగా పొగని పీల్చి కశ్యప్ మీద వదిలాడు అభి. దగ్గుతున్నా కూడా చెప్పమన్నట్టుగా చూశాడు కశ్యప్. నువ్వు అడిగిన క్వశ్చన్ నెంబర్ 1కి నా ఆన్సర్ తీసుకోరా. జానకిని అనుమానించి నా నుంచి దూరంగా పంపేయడానికి, ఆ దూరంగా పంపడానికి రీజన్ నా సుత్తి అత్త చేసిన మెలోడీ డ్రామా. సో సెకండ్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ఫస్ట్ రీజన్ జరగడానికి చాలా కాసెస్ ఉన్నాయి, అవన్నీ మా పాస్ట్లో తెలుసుకుందు గానిలే. సో యాజ్ ఫర్ ది స్టోరీ నెంబర్ 2 జరగడానికి నెంబర్ 1 వాడుకున్నాము. ఎందుకంటే జానకికి నువ్వు నా పక్కన ఉంటే నువ్వు చస్తావు కాబట్టి నువ్వు వెళ్ళిపో, సేఫ్గా నువ్వు ఉండు. నేను ఇక్కడ కూడా తాగుతూ నిన్ను తలచి మై మరచ చిత్రమే అనే పాటలు పాడుకుంటూ ఉంటాను. నువ్వు వెళ్ళి విజయవాడ రోడ్ల మీద రంగినో మంగినో వాళ్ళ ఇంట్లో ఉండు అని చెప్తే అది చెయ్యదు కాదు కదా, వినదు కూడా. చావైనా బ్రతికైనా నిప్పుల్లోకైనా నీళ్ళల్లోకైనా నీతోనే రామ్ అంటుంది. అది నాతో ఉంటే జరిగే అనర్థాలు నా గాయత్త చెప్పింది కాబట్టి బాగా ఆలోచించాను ఎలా జానకిని దూరం పంపించాలని. కానీ అప్పుడే అనుకోని పరిణామాలు మా జీవితాల్లో జరిగాయి. అదేంటంటే, వద్దు ఇప్పుడు చెప్పను, తెలిసే టైం వచ్చినప్పుడు నీతో పాటు అందరికీ తెలుస్తుంది. దానివల్ల జానకిని ఇలా లాక్ చేస్తే అసలే సెల్ఫ్ రెస్పెక్ట్ లవ్ కోసమే నన్ను తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగించింది. కోర్స్ నేను తాగలేదనుకో, అది వేరే విషయం. కాబట్టి ఫస్ట్ పాయింట్ని అడ్డు పెట్టుకొని సెకండ్ పాయింట్ని అమలు చేస్తే ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా 2 జరిగిపోయాయి. రే అభిబాబు, నేను అడిగింది ఇవన్నీ ఎందుకు జరిగాయని కాదురా, జానకికి ఎందుకు చెప్పడం లేదా అని. వెయిట్ చేయబే, అక్కడికే వస్తున్నా, చెప్తున్నా కదా అని అభి సీరియస్ టోన్తో అంటూ, ఇవి జానకికి చెప్పాలి అంతే కదా. లాస్ట్ 15 పార్ట్స్ నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే దాన్ని నేనే క్లియర్ చేశాను, నేనే కేర్ చేయించాను, నేనే ఫుడ్ పెట్టాను, నేనే హాస్పిటల్కి తిప్పాను, ఇన్ని చేశాను. దాని బిడ్డ స్పర్శను కూడా నేను ఫీల్ అవుతున్నాను. అంటే అక్కడ పాయింట్
తను తప్పు చేయలేదని తెలుసు. అలాగే నేను తనని నమ్ముతున్నానని కూడా జానకి నమ్ముతోంది. ఇంకా అలాంటప్పుడు ఈ పాయింట్ రేస్ చేసి మళ్ళీ మా మధ్య డిస్టర్బెన్సెస్ తేవడం అవసరమా? ఈ విషయం మన నలుగురికి తప్ప ఎవరికీ తెలియదు. ఇంకెవరికీ తెలిసే ఛాన్స్ కూడా నేను ఇవ్వను. అలా చేసిన వాళ్ళను పని ముగించేయడం ఒక్కటే మిగిలింది. ఇప్పుడు నాకు జానకికి నువ్వు నిజంగా జానకిని వెళ్ళి నిప్పులో దూకకపోయినా కూడా నువ్వు మలినం కానిట్లు అని చెప్పి దాని ముందు మెలోడీ డ్రామా ప్లే చేయనా? ఇక్కడ అసలు ఇంకా అనుమానం అనే దానికి ఛాన్సే లేనప్పుడు ఇంకా మళ్ళీ దాన్ని గెలుకొని దూరం పెంచుకోవడం అవసరమా? ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యిందో అక్కడే ఎండ్ చేస్తా. ఇకపోతే నెంబర్ 2, జానకికి ఆల్రెడీ నేను వార్న్ చేశాను మా అత్తకి. బట్ ఇప్పుడు జానకిని నేనే దగ్గరుండి చూసుకుంటున్నా. వాళ్ళ నుండి ఈగ కూడా జానకి మీద వాలకుండా చూసుకుంటున్నాను కదా. ఇంకా ఇప్పుడు వెళ్ళి మా అత్త ఇలానే ఉంది, అందుకే నేను నిన్ను ఇలా అనుమానించి నువ్వే బయటికి వెళ్ళిపోయి నాకు దూరంగా ఉండేలాగా చేశాను అని చెప్పాలా? నేను చెప్పకపోయినా కూడా ఆ విషయం అంతా కూడా తనకి తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి జానకి దగ్గర పంచాయతీ పెట్టేంత ఓపిక నాకు లేదు. అసలే నా ప్రాబ్లమ్స్ అండ్ నేను సాల్వ్ చేయాల్సిన పజిల్స్ చాలానే ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్కి కారణమైన వాళ్ళని శిక్ష వేయడం నా ముందున్న టార్గెట్. అందులో హాఫ్ పనిష్మెంట్ ఎప్పుడో ఇచ్చేశాను. మిగిలిన హాఫ్ జానకి చేతుల్లోనే ఉంటుంది. కానీ అది ఇప్పుడు కాదు, నా బేబీస్ బయటకు వచ్చాక అని అభి తన ఫ్లోలో స్టైల్గా ప్రాక్టికల్గా మోడ్రన్ రాముడిలాగా చెప్తుంటే కళ్ళు నోరు వదిలేసి చూశాడు కశ్యప్. మళ్ళీ ఏదో అడగడానికి నోరు తెరిచేలోపు నువ్వు చెప్తా ఆపేయ్, నా బేబీస్ గురించే కదా. జానకికి ఎందుకు చెప్పలేదు అంటే ఇట్స్ జస్ట్ ఏ సర్ప్రైజ్ అంతే, అంతకు మించి ఏం లేదని అభి చెప్పి మినీ ఫ్రిడ్జ్లో నుంచి ఓ స్ట్రింగ్ బాటిల్ తీసుకొని తాగుతూ ఉంటే అది కాదు బావా, జానకికి చెప్తే ట్విన్స్ అని సంతోషపడుతుంది, పైగా ఇంకా జాగ్రత్తగా తనని తాను చూసుకోగలుగుతుందని కశ్యప్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే అమ్మకి తన కడుపులో ఉన్న బిడ్డ ఎవరైనా అది ఈక్వలే. ఇప్పుడేంటి నేను ముందే చెప్తే జానకి ఇద్దరి మీద ప్రేమ పెంచుకుంటుంది, తర్వాత చెప్తే ఒకరిని వదిలేస్తుందా? ఇలా ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయా? లేవుగా. హెల్త్ విషయానికి వస్తే ఐఆమ్ డూయింగ్ ఆల్ పర్ఫెక్ట్ అండ్ హర్ హెల్త్ ఈజ్ ఆల్సో అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ అని చెప్పేసరికి నాయన నీకు నీ స్ట్రాటజీలకి ఒక నమస్కారం అని అంటూ ఈ మాత్రం క్లారిఫికేషన్ నాకు చాలు, నా చెల్లిని నేను జాగ్రత్తగా చూసుకుంటా అని కశ్యప్ చెప్పగానే ఒక వియర్డ్ లుక్ ఇచ్చేసి తన పీసీ ఆన్ చేసుకున్నాడు అభి. ఇంకా తన రూమ్లోనే ఉన్న కశ్యప్ని చూసి వర్క్ లేదా నీకొని అభి గద్దించేసరికి వెళ్తున్న బావ క్యాబిన్కి ఇక్కడే ఉండిపోలే అని ఉడుక్కుంటూ వెళ్ళిపోయాడు కశ్యప్. ఓ గంట సేపు అలా వర్క్ చేశాడో లేదో అంతలో అభి ఫోన్ రింగ్ అయింది. డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ చూసి తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళాడు. వర్క్ కూడా సేవ్ చేయకుండా. హలో అంకుల్. అభి గొంతులో కొంచెం ఆతృత అలాగే కొంచెం భయం. అభి ఆయన గొంతులోని నీరసానికి ఏం చెప్తారో గ్రహించి ఇట్స్ ఓకే అంకుల్ బట్ ఐ వాంట్ టు స్టే సమ్ మోర్ డేస్ అని అభి చెప్తుంటే అటువైపు ఆ అంకుల్ గారికి కళ్ళల్లో నీళ్లు వేశాయి. బట్ నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అభి అని అండ్ టేక్ కేర్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఇన్ టైమ్ అని చెప్పి భారమైన మనసుతో ఫోన్ పెట్టేశాడు ఆ తెలియని అంకుల్. పిడికిలు బిగించిన అభికి మణికట్టు నుండి గుండె వరకు పొంగిన నరాలే చెప్తున్నాయి అతని నిస్సహాయతని. కళ్ళు నిప్పులు అవుతున్నాయి అతని. అంతలోనే ఇద్దరు బేబీస్తో జానకి కళ్ళలో వదిలేసరికి ఏం చేయలేని వాడినా నేను అనుకుంటూ 2 తొటుకుల కన్నీళ్ళు అభి గుండెల మీదకి జారిపోయాయి. హాల్లో కూర్చొని సోఫాలో దున్నపోతులా కూర్చోడానికి మధ్య ఉన్న పొజిషన్లో జీడిపప్పు పాకం లొట్టలేసుకుంటూ తింటోంది గాయి ఆంటీ. సుబ్బు అంకుల్ వర్క్ మైండెడ్ కాబట్టి గాయి ఆంటీ పోజ్ని మిస్ అయ్యాడు. పక్కోళ్ళ చైర్లో పడి వేస్తున్న ఆంబోతుల మను కళ్ళకి గాయి కనపడుతుంటే గుడ్లు బయటకు వచ్చేలా పెట్టి మరి చూస్తోంది మను. జానకి తన మానాన్ని తను చిన్న పని చేసుకుంటూ మధ్యలో ఫ్రూట్స్ తింటూ మనుతో మాట్లాడుతూ ఉంది. ఏం మంగ గట్టిగా పిలిచింది గాయి. ఆయమ్మగారు అంటూ వచ్చేసింది మంగమ్మ. వెళ్ళి ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ అలాగే కారపు జీడిపప్పు తీసుకునిరా అని ఆర్డర్ వేసింది గాయి ఆంటీ. అమ్మగారు అంటూ రాగం తీస్తున్న మంగ వైపు ఒక లుక్ వేసేసరికి అంటే ఇప్పటికే 1 తీయటి జీడిపప్పు తిన్నారు కదా అమ్మ, మళ్ళీ అంతలోనే కారపు పూస అంటే రెండూ కలిపి అజీత్ చేస్తుందేమో అని అంటూ మంగమ్మ సనుగుతూ ఉంటే నీ డబ్బు తింటున్నా నేను, నీ సంపాదన ఏమైనా తింటున్నానా? ఇదంతా మా అన్నయ్య ఆస్తి అంటే నాది కూడా కదా, పోయి చెప్పిన పని చేసి చెప్పిన తీసుకునిరా అని అంటూ గాయత్రి గట్టిగా గదిపేసరికి మంగమ్మ అన్నీ అలాగే చేసి టీపై మీద పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కథ కొనసాగుతుంది. మరి అభికి ఫోన్ చేసిన అంకుల్ ఎవరు? అభికి ఎందుకు త్వరగా రమ్మని చెప్తున్నాడు? అసలు అభికి ఏదైనా సమస్య ఉందా?
మరి జానకి అభిల మధ్య ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.